పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. బాలికల్లో పెరుగుతున్నటువంటి సర్వైవల్ క్యాన్సర్ సంబంధించి ఆ ముప్పుని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం అనడం కన్నా ఒక సంచలనమైనటువంటి నిర్ణయమే తీసుకుంది. ఎందుకంటే హెచ్పివి అంటూ ఉంటాం, అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. దీనివల్ల చాలా వరకు కూడా గర్భాశయ క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. భారతదేశంలో కూడా గర్భాలయానికి సంబంధించినటువంటి క్యాన్సర్ భారీ స్థాయిలోనే ఉన్నటువంటి పరిస్థితులు. సో దీనికి సంబంధించి ఈ ఒక్క టీకా ద్వారా దీన్ని పూర్తిగా నివారించగలిగేటువంటి ఏకైక క్యాన్సర్ ఇదొకటే ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్యాన్సర్ మహమ్మారులు ఉన్నాయి. భారతదేశంలో క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నటువంటి వారి సంఖ్య అనేకం ఉంది. కానీ ఆ క్యాన్సర్లో ఉన్నటువంటి రకాల్లో కూడా చాలా క్యాన్సర్లు ఉన్నాయి. ఈ గర్భాలయ క్యాన్సర్ అనేది పూర్తిగా ఈ ఒక్క టీకా ద్వారా మాత్రం నివారించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో శాస్త్రవేత్తలు దీన్ని నిజంగా కనిపెట్టడం మాత్రం మనందరి పాలిట కూడా ఒక భవిష్యత్తుని, మరి ముఖ్యంగా ఒక భావి భవిష్యత్తుకి భద్రత కల్పించినటువంటి గొప్ప అవకాశంగా మారుతుంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో భవిష్యత్తులో బాలికలు ఆరోగ్యంగా ఉండాలి అంటే హెచ్పివి టీకా తప్పనిసరి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో టీకాను ఈ రోజు అంటే ఫిబ్రవరి 28, 2026 కొద్దిసేపటి క్రితమే భారత ప్రధానమంత్రి దీన్ని రాజస్థాన్లోని అజ్మీర్లో ప్రారంభించడం జరిగింది. ఆయన ప్రారంభించిన తర్వాత అసలు ఈ టీకా పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అసలు ఇంతకీ ఎవరికి ఈ టీకా వేస్తారు, ఈ టీకా ఎవరు తీసుకోవాలి, ఎలాంటి వ్యక్తులు తీసుకోవాలి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు ఈ టీకాను తీసుకునేందుకు అవకాశం ఉంటుందా లేదా, ఒకవేళ టీకా తీసుకున్న తర్వాత ఇది మన శరీరంలో ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలను ఒక్కసారి మనం గమనిస్తే, సాధారణంగా ముందుగా టీకా ఎవరు తీసుకోవాలి అంటే 14 సంవత్సరాలు పూర్తయినటువంటి వారు, అంటే ఇంకా 15 సంవత్సరాలు పూర్తి కానటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రారంభించినటువంటి తేదీ నుంచి 90 రోజుల్లో పాటు 15 సంవత్సరాలు పూర్తయ్యేటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో వారు కూడా తీసుకునేందుకు అర్హులుగా ఉంటారు. అయితే ఈ మొత్తం కూడా మన దేశంలో ఉన్నటువంటి జనాభాలో ఏదైతే 14 ఏజ్ లేదా 15 ఇయర్స్ సంబంధించినటువంటి ఏదైతే వయసు ఉందో, ఈ మొత్తం మన దేశం ఉన్నటువంటి జనాభాలో కేవలం 1% మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఈ టీకా ఎప్పటి వరకు ఇస్తారు అనేటువంటి అంశాలు ఒకసారి మనం పరిశీలిస్తే, మొత్తం 3 నెలల పాటు ఈ టీకా ప్రజలకి అందుబాటులో ఉండబోతుంది. అంటే 90 రోజుల పాటు, ఈ రోజు ఫిబ్రవరి 28, 2026 తర్వాత 3 నెలల టైం పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఈ టీకా అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు కూడా హెచ్పివి టీకా అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అవసరాన్ని బట్టి అసలు ఆదివారాలు, అదేవిధంగా పబ్లిక్ హాలిడేస్, సెలవుల రోజుల్లో కూడా టీకా వేసేందుకు వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ 3 నెలల తర్వాత అయితే హెచ్పివి టీకా సాధారణంగా ఉన్నటువంటి టీకా దినాలు ఏదైతే సండేస్ కాకుండా లేదా పబ్లిక్ హాలిడేస్ కాకుండా మిగిలినటువంటి రోజుల్లో మాత్రం వేయడం ఉంటుంది. కానీ ఈ 3 నెలలు ఏదైతే ఉందో, ఈ 3 నెలలను కేంద్ర ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకుంది. ఈ టీకాను ఇంప్లిమెంట్ చేసి 3 నెలల్లో అంటే 90 రోజుల్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ప్రధానంగా ఈ టీకా అసలు పేరేంటి అంటే గార్డాసిల్ 4 అని పిలుస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఒక్కరికి 0.5 మిల్లీలీటర్లకు సంబంధించినటువంటి టీకా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఒక ఇంజెక్షన్ విధానంలో ఇస్తూ ఉంటారు. కండరాల్లో ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఎడమ చేతికి సంబంధించినటువంటి పై భుజం మీదే టీకా ఇవ్వడం జరుగుతుంది. కానీ టీకాకి సంబంధించి ₹1 కూడా వసూలు చేయదు. ఈ టీకా 100% పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో, ప్రభుత్వాల ఆధీనంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. టీకాను ఎక్కడ వేస్తారు అనేటువంటి అంశాలు చాలా మందికి కూడా ప్రశ్నలు రావచ్చు. ప్రధానంగా టీకాలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు ఏదైతే ఉన్నాయో వాటిలో వేసేటువంటి అవకాశం ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా వేయడం జరుగుతుంది. ఇవి కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా టీకా అందుబాటులో ఉంటుంది. ఇవి కాకుండా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో లేకపోతే ఏరియా హాస్పిటల్స్లో, మెడికల్ కాలేజెస్కి సంబంధించినటువంటి వాటిలో ఇక్కడ కూడా టీకా అందుబాటులో ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇవి కాకుండా కోల్డ్ చైన్ పాయింట్స్ అంటూ ఉంటారు, సిసిపి అని. దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి వైద్యులు ఉంటారు. ఇంటర్నెట్, కంప్యూటింగ్, అదేవిధంగా ప్రింటింగ్ సౌకర్యం ఉండేటువంటి వెసులుబాటు మొత్తాన్ని కూడా, అంటే టీకా ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది నమోదవుతున్నారు, ఎంతమందికి టీకా ఇవ్వడం జరిగింది అనేది పూర్తిగా పారదర్శకంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ హెచ్పివి టీకాకి మాత్రం కొంతమందికి వేయరు.
ప్రధానంగా ఎవరెవరికి దీనికి అనర్హులో ఒకసారి మనం చూస్తే సో టీకా ఇలాంటి సిచ్యువేషన్ ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు కానివ్వండి, తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి బాలికలు, లేదా అప్పుడే పూర్తిగా కోలుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి మాత్రం ఈ టీకా వేయనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ పూర్తిగా కోలుకున్న తర్వాత వ్యాక్సిన్ని మళ్ళీ తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈస్ట్కి సంబంధించి అంటే ఎలర్జీ ఉన్నటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ టీకా వేయటువంటి పరిస్థితులు ఉండవు. అదేవిధంగా గతంలో ఏదైనా టీకాకు సంబంధించి తీవ్రమైనటువంటి ఎలర్జీస్ వచ్చి ఉంటాయి. సో గతంలో ఇలాంటి హిస్టరీ ఏదైనా ఉంటే హెల్త్ పరంగా వారికి కూడా టీకా వేసేటువంటి పరిస్థితులు ఉండవు. అదేవిధంగా గర్భిణీ బాలికలు ఎవరైతే ఉన్నారో సో చిన్న వయసులోనే గర్భం దాల్చినటువంటి ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా ఈ టీకా వేసేటువంటి అవకాశం ఉండదు. మరి ముఖ్యంగా 1,00,000 వయస్సు ఏదైతే ఉంటుందో అంటే బయట గుంపుగా ఉండేటువంటి వారు కానివ్వండి, లేకపోతే ఇప్పటికే హెచ్పివి టీకాకి సంబంధించి తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా యూవిన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సో టీకాకి ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా టీకా తీసుకున్నటువంటి బాలిక ఖాళీ కడుపుతో మాత్రం ఉండకూడదు. అవసరమైతే టీకా కోసం కేంద్రంలోనే అక్కడే పూర్తి స్థాయిలో ఏదైనా టిఫిన్ తినడం లేదా తినుబండారాలు ఏది దొరికితే వాటిని తినేటువంటి అవకాశాన్ని పరిశీలించాలి. కానీ ఖాళీ కడుపుతో టీకా తీసుకుంటే కొంతవరకు పక్కన అంటే వేరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైతే 14-15 ఏళ్ళ పిల్లలు అంటే 9th క్లాస్ 10th క్లాస్ 8th క్లాస్ ఈ ఏజ్లోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూల్స్లో ప్రచారాన్ని చేస్తారు. సో ఇవి కాకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కానివ్వండి, గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో దీనికి సంబంధించి అవేర్నెస్ కల్పించడం కానివ్వండి, డిస్ట్రిక్ట్ యూత్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అంశాల్లో కానివ్వండి, సాధారణంగా ఈ రోజు నేను చెప్తున్నట్లుగా సో మీడియాల ద్వారా కానివ్వండి మొత్తంతో కోఆర్డినేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మన దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ఈ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వ్యాక్సిన్కి సంబంధించి అర్హులుగా ఉన్నటువంటి 14-15 ఏళ్ల బాలికలు ఎవరైతే ఉన్నారో వారందరూ తప్పనిసరిగా వెళ్ళాలి. సో వ్యాక్సిన్ని తీసుకోవాలి. మన దేశంలో పూర్తి స్థాయిలో ఒక వ్యాక్సిన్ ద్వారా క్యాన్సర్ నివారణ జరుగుతుంది అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికోసం ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు భారీ స్థాయిలో ఈ వ్యాక్సిన్కి అవసరమైనటువంటి నిధులు ఏమీ లేకుండా కేవలం ₹1 లేకుండా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నప్పుడు ఆ గర్భానికి సంబంధించినటువంటి క్యాన్సర్ నివారణకు ఇంత కీలకమైనటువంటి దశలో ఉన్నటువంటి కాబట్టి 14-15 ఏళ్ల మధ్య బాలికలు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బందిని కూడా సంప్రదించండి.